హాయ్ కా. హాయ్ చిల్లు. ఏం చేస్తున్నావు స్పెషల్స్? ఇది రైస్కి పెట్టాను. ఓకే. అంటే అదే బగారా రైస్, తిరువాతన్నం అంటాం కదా మనం, అయితే తెలంగాణ సైడ్ బగారా రైస్ అంటారు. ఓకే. ఇంకా ఇక్కడ చికెన్, నీకు తెలుసు కదా నేను ఎప్పుడు చికెన్ ఇట్లా ఉడకబెడతాను. ఫస్ట్ ఓకే బాయిల్ చేసుకుంటాను, ఉప్పు పసుపు అట్లా వేసి. ఇంకా ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మసాలా రైస్ కదా, నేను కొంచెం వెరైటీ చేస్తాను కాబట్టి కొత్తిమీర వేసి కొత్తిమీర గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఓకే. కొత్తిమీర వేయగానే దొన్నె బిర్యానీ అనుకుంటారు, కానీ అది దొన్నె బిర్యానీ కాదనమాట. దొన్నె టైప్ ఆఫ్ స్టైల్లో అనుకుంటారు, కానీ లేదు. ఇంకా కొంచెం కరివేపాకు చికెన్ చేస్తున్నాను. కరివేపాకు చికెన్ కోసం కూడా మసాలా రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ టమాటాలు ఇలా అంతా రెడీగా పెట్టుకొని ఉన్నాను. మొత్తం అయిన తర్వాత క్లీన్ చేస్తాను. నేను ఎలా ఉన్నానో చూడు. యాక్చువల్గా ప్రశుకు ఫీవర్ వచ్చిందనమాట, అందుకని అట్లా ఉంది. ఎగ్జైట్మెంట్, మమ్మీ ఎగ్జైట్మెంట్ అని ఒక్క రోజు కీర తినడం మానేశారు. సో ఫుల్ ఫీవర్. ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు నార్మలే. ఇప్పుడు ప్రశు చికెన్ కూడా తినడానికి లేదు, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ చికెన్ తినడానికి లేదు. కానీ తన కోసం ఒక వెజ్ స్టార్టర్ పెడతాను బయట నుంచి అని చెప్పాను, ఎందుకంటే వెజ్ మళ్ళీ ఇంట్లో చేయలేం కదా, అదొక పని, అందుకని అలా చెప్పాను. ఫీవర్. బాయ్. అప్లోడ్ చేసేసి